latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ప్రభాస్ గురించి అందరికీ అంతా తెలుసు. డార్లింగ్తో పెట్టుకుంటే ఏ పని సరిగ్గా సాగదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినా ప్రభాస్ను నమ్ముతూనే ఉంటారు. కల్కి 2 షూటింగ్ గురించి నిర్మాత చెప్పిన మాటల్లో నిజం ఎంతుంది? మరి సందీప్ వంగ స్పిరిట్ సంగతి ఏంటి? వాచ్ ది స్టోరీ. జూన్ 27న కల్కి రిలీజ్ అయి ఏడాదైన సందర్భంగా మేకర్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ సెప్టెంబర్లో కల్కి షూటింగ్ మొదలుపెట్టి 2026 మే జూన్ నాటికి పూర్తి చేస్తాం అన్నారు. ఏడాది తిరగకుండా గుమ్మడికాయ ఎలా కొట్టారు అన్న డౌట్స్ చాలామందికి వచ్చింది. కల్కి తీస్తున్న టైంలోనే కల్కి 2కి సంబంధించిన సగానికి పైన పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. 9 నెలల్లో కల్కి 2 షూటింగ్ పూర్తి అవుతుంది అన్న కాన్ఫిడెన్స్తో అశ్విని దత్ చెప్పడంతో అనుమానాలన్నీ ఒకేసారి యుద్ధం చేశాయి. రాజాసాబ్ షూటింగ్ 10% కూడా బ్యాలెన్స్ లేదు. 3 పాటలు ప్యాచ్ వర్క్ తీయడానికి ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదు. జూలైలో సెట్స్ పైకి వస్తాడన్న వార్తలో నిజం ఎంతో కానీ, మరోవైపు అనురాగపుడి పోజిని పూర్తి చేయాలి, లైన్లో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉంది. ఇవన్నీ వదిలేసి కల్కి 2లో ఎలా జాయిన్ అవుతాడు అన్న డౌట్స్ వస్తుంది. లేదంటే కల్కి 2 తర్వాత స్పిరిట్ చేస్తాడా? ఆ మధ్య ప్రభాస్ ఒకేసారి 2 సినిమాలు షూటింగ్లో పాల్గొన్నాడు. ఆరోగ్యం సెట్ అయితే 2 సినిమాలు ఒకేసారి చేయడం డార్లింగ్కి కొత్త ఏమీ కాదు. కల్కి 2 షూటింగ్ గురించి దర్శక నిర్మాతల మధ్య క్లారిటీ లేదు. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ అశ్విన్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో కల్కి 2 సెట్స్ పైకి వస్తుంది అని చెప్పాడు. 3-4 గ్రహాలు కలిసి వచ్చినప్పుడు కల్కి 2ని రిలీజ్ చేశామని, 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే సీక్వెల్ రిలీజ్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చినా ఇప్పట్లో ఉండదన్న సమాధానం ఇందులో ఇండైరెక్ట్గా ఉంది. గ్రహాలు 7-8 కలిసి రావడం అంటే మామూలు మాటలు కాదు. కల్కి 2 రిలీజ్ కూడా అంతే అన్న అర్థంలో నాగ అశ్విన్ చెప్పాడు అన్న డౌట్ వస్తుంది. ఆ మధ్య నాగ అశ్విన్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఇన్స్టా స్టోరీలో విషెస్ తెలియజేశాడు. నీ కమిట్మెంట్, విజన్ తన్ను ఇన్స్పైర్ చేసిందని, కల్కి 2లో మ్యాజిక్ కోసం, ఎగ్జైట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. ప్రభాస్ డార్లింగ్ ట్వీట్ గుర్తు చేసుకుంటే కల్కి 2పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ లెక్కన సెప్టెంబర్లో సెట్స్ పైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ప్రభాస్ ఏం చేస్తాడో, డేట్స్ ఇస్తాడేమో.